Hi friends, welcome to Digital Hub, my channel. Today we are going to learn about Coreldraw. Coreldraw is vector-based designing software that is used for creating logos, flexes, brochures, invitation cards, and any kind of vector designing based on the lining. Here we are going to discuss some of the uses of Coreldraw, how to use it and how to learn it. సో ఫ్రెండ్స్ కొలరా యూజ్ చేసి మనం ఏం చేయగలం అంటే కొలరా నేర్చుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటి మనకి కొలరా నేర్చుకోవడం వల్ల ఫస్ట్ ఫ్రీలాన్స్ గ్రాఫిక్ డిజైనర్గా మన కెరీర్ స్టార్ట్ చేయొచ్చు చిన్న చిన్న డిజైనింగ్ ప్రాజెక్ట్ తీసుకొని ఫ్రీలాన్స్ డిజైనింగ్గా మన కెరీర్ స్టార్ట్ చేయొచ్చు లేదా ఇన్ డెప్త్గా కొలరా డిజైన్ బాగా నేర్చుకొని గ్రాఫిక్ డిజైనర్గా ఎంఎన్సీలో జాబ్ ఉంటుంది అలాగే కార్పొరేట్ కంపెనీస్లో కూడా గ్రాఫిక్ డిజైనర్గా జాబ్ వేకెన్సీస్ ఉంటాయి అలాగే యాడ్ ఏజెన్సీలో కూడా క్రియేటివ్ గ్రాఫిక్ డిజైనర్గా వేకెన్సీస్ ఉంటాయి మనం ఏజెన్సీలో కూడా గ్రాఫిక్ డిజైనర్గా కెరీర్ స్టార్ట్ చేయొచ్చు లేదా స్టార్ట్ యువర్ ఓన్ బిజినెస్ కొలరా నేర్చుకొని మనం డిజైనింగ్ బాగా ప్రాక్టీస్ చేసి డిజైనింగ్ బిజినెస్ మన ఓన్గా స్టార్ట్ చేసుకోవచ్చు సో ఫస్ట్ వచ్చేసి కొలరా ద్వారా కార్పొరేటివ్ బ్రాండింగ్ మనం డిజైన్ చేసి కార్పొరేటివ్ బ్రాండింగ్లో మార్కెటింగ్ మెటీరియల్స్ కూడా ఉంటాయి అవి ఏమేమి ఉంటాయి అంటే ఫైల్ ఫోల్డర్ ఈ ఫైల్ ఫోల్డర్ వచ్చేసి దీన్ని ఫైల్ ఫోల్డర్ అంటారు ఈ ఫైల్ ఫోల్డర్లో కార్పొరేట్ ఏమైనా డిజైన్ చేసిన తర్వాత కంపెనీ లోగోస్ అట్రాక్టివ్గా గ్రాఫిక్స్ యూజ్ చేసి తర్వాత వాళ్ళు కంపెనీస్ ప్రింట్ చేసి దానిలో డాక్యుమెంట్స్ పెట్టేసి వాళ్ళ కస్టమర్స్కి ఇస్తారు అలాగే హాస్పిటల్స్ కూడా ప్రతి పేషెంట్స్కి ఒక ఫోల్డర్ ఇచ్చి దానిలో డాక్టర్ రాసిన మెడిసిన్స్ లెటర్స్ పెట్టేసి ఇస్తారు అలాగే నోట్బుక్స్ ఫోల్డర్స్ ఎన్వలప్ లెటర్ హెడ్ విజిటింగ్ కార్డ్ నోట్ ప్యాడ్స్ స్టిక్కర్స్ ఇలాంటివి ప్యాకేజింగ్ కవర్స్ మీద కూడా మనం డిజైన్ చేసి ఇవ్వచ్చు నెక్స్ట్ వచ్చేసి ఫ్లయర్ డిజైన్ వచ్చేసి ప్రతి కంపెనీ కూడా కొన్ని అట్రాక్టివ్ ఆఫర్స్ లేదా వాళ్ళ ప్రోడక్ట్ గురించి ఫ్లయర్స్ బాగా యూజ్ చేస్తూ ఉంటారు మన కొలరా యూజ్ చేసి ఇలాంటి ఫ్లయర్స్ కూడా డిజైనింగ్ స్టార్ట్ చేయొచ్చు నెక్స్ట్ వచ్చి న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్స్ కూడా మన కొలరా తోటి న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్స్ కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు అవి వచ్చేసి ఇలాంటి ఫుల్ పేజ్ యాడ్స్ ఆఫ్ పేజెస్ అట్రాక్టివ్ క్రియేటివ్ యాడ్స్ కూడా మనం డిజైన్ చిన్న చిన్న నోటీస్ యాడ్స్ వాటెడ్ యాడ్స్ కూడా మనం కొలరా ద్వారా డిజైన్ చేసుకోవచ్చు అలాగే యూట్యూబ్ థంబ్నెయిల్స్ కూడా మనం కొలరా తోటి డిజైన్ చేయొచ్చు ప్రతి యూట్యూబ్ ఛానల్కి ప్రతి వీడియోకి ఒక థంబ్నెయిల్స్ పెట్టేసి పోస్ట్ చేస్తూ ఉంటారు అలాగే యూట్యూబ్ ఛానల్స్తో మనం టై అయిపోయి కూడా ఇలాంటివి థంబ్నెయిల్స్ క్రియేట్ చేసి వాళ్ళకి డిజైన్స్ ఇవ్వచ్చు అలాగే సోషల్ మీడియా టీజర్స్ ప్రతి కంపెనీ ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్లో టీజర్స్ డిజైన్ చేసడానికి ఒక గ్రాఫిక్ డిజైనర్ అవసరం అవుతారు ఇట్లాంటి మనం టీజర్స్ డిజైన్ చేసిన తర్వాత వాళ్ళు వచ్చేసి ఫేస్బుక్ సోషల్ మీడియా ఇలాంటి ట్విట్టర్ లింక్డ్ఇన్ పినింట్రెస్ట్ అన్ని సోషల్ మీడియాలో ఈ మనం చేస్తున్న డిజైన్స్ వాళ్ళు పోస్ట్ చేసుకుంటుంటారు అలాగే ఇలాంటివి కార్పొరేట్ బ్యానర్స్ కూడా మనం డిజైన్ చేసి ఇవ్వచ్చు అలాగే స్టిక్కర్స్ ఆర్ లేబుల్స్ ప్రతి సూపర్ మార్కెట్లో లార్జ్ సూపర్ మార్కెట్లో ఏ ప్రోడక్ట్ అయినా చాలా ప్రోడక్ట్స్కి ఇలాంటి అట్రాక్టివ్ లేబుల్స్ ఉంటాయి మనం ఏ ప్రోడక్ట్ కొనాలన్నా కానీ ఆ ప్రోడక్ట్ మీద ఇలాంటి లేబుల్స్ ఉంటాయి సో మనం లేబుల్ డిజైనింగ్ కూడా చేసుకోవచ్చు అలాగే సైన్ బోర్డ్స్ డిజైన్ దీన్ని హోర్డింగ్స్ కూడా అంటారు ఇలాంటి పెద్ద పెద్ద హోర్డింగ్స్ కూడా మన మార్కెట్లో చూసుంటాము ఇలాంటి హోర్డింగ్స్ కూడా కొలరా నేర్చుకొని ఈజీగా అట్రాక్టివ్ డిజైన్స్ చేసుకోవచ్చు అలాగే ఎల్ఈడి బోర్డ్స్ కూడా డిజైన్ చేసుకోవచ్చు మనం డిజైన్ చేసిన తర్వాత ఎట్లాగా ఎల్ఈడి బోర్డులు వాళ్ళు మేక్ చేసుకుంటారు అలాగే కార్పొరేట్ లోగో డిజైనింగ్ కూడా ఒక కెరీర్గా చాలామంది మార్కెట్లో డిజైన్ చేస్తున్నారు ప్రతి కంపెనీకి ఇలాంటి కార్పొరేట్ క్రియేటివ్ లోగోస్ అవసరం ఉంటాయి మనం బాగా ప్రాక్టీస్ చేసి క్రియేటివ్గా ఆలోచించి లోగోస్ చేయగలిగితే మనం కార్పొరేట్ లోగో డిజైనర్గా మార్కెట్లో కెరీర్ స్టార్ట్ చేయొచ్చు అలాగే కార్పొరేట్ బ్రోచర్స్ ప్రతి కంపెనీ కూడా ఇట్లాంటి బ్రోచర్స్ వాళ్ళ ప్రొడక్ట్స్ లేదా కంపెనీ గురించి ఈవెంట్స్ గురించి ఇట్లాంటి బ్రోచర్స్ చేపిస్తూ ఉంటారు ఇలాంటి బ్రోచర్స్ కూడా మనం డిజైన్ చేయొచ్చు అలాగే బ్రోచర్స్ ఫ్లాట్ ఉంటాయి బైఫోల్ ట్రైఫోల్ గేటెడ్ ఫోల్ ఇలాంటి రకరకాలుగా బ్రోచర్స్ ఉంటాయి అలాగే టెక్స్ట్ అండ్ నోట్బుక్స్ కూడా మనం కొలరైజ్ చేసి డిజైన్ చేసుకోవచ్చు టెక్స్ట్ బుక్స్ వచ్చేసి మన స్కూల్ నుంచి కాలేజ్ ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలో టెక్స్ట్ బుక్స్ ఉంటాయి సో ఆ టెక్స్ట్ బుక్స్ మన కవర్ పేజ్ కూడా మనం
కార్పొరేట్ డిజైనర్గా కెరీర్ స్టార్ట్ చేయొచ్చు. అలాగే ఇన్సైడ్ కూడా పెద్ద పెద్ద టెక్స్ట్ బుక్స్కి ఇన్సైడ్ కూడా బుక్ డిజైనింగ్ కూడా చేసుకోవచ్చు. అట్లా నోట్బుక్ కూడా ప్రతి నోట్బుక్కి ఒక్కొక్క డిజైన్గా కవర్ డిజైన్స్ ఉంటాయి. మనం కవర్ డిజైనర్గా కూడా బాగా ఫేమస్గా డిజైన్ చేసుకోవచ్చు. అలాగే కవర్ డిజైనర్గా కెరీర్ స్టార్ట్ చేసుకోవచ్చు. అలాగే కార్పొరేట్ మాన్యువల్స్ అంటే మనం ఏదైనా ప్రోడక్ట్ కొన్న తర్వాత ఆ బాక్స్లో ప్రతి కంపెనీ ఆ ప్రోడక్ట్ని ఎట్లా యూజ్ చేయాలనేది ఇట్లాంటి మాన్యువల్స్ కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు. అలాగే మంచి అట్రాక్టివ్ వచ్చేసి న్యూ ఇయర్ క్యాలెండర్ డిజైన్స్. న్యూ ఇయర్ క్యాలెండర్ డిజైన్ అంటే ప్రతి ఇయర్ డిసెంబర్లో కొన్ని కంపెనీస్ ఇట్లాంటి పెద్ద పెద్ద వాల్ క్యాలెండర్స్ డిజైన్ చేసుకొని ప్రింట్ చేసి మార్కెట్లో వాళ్ళ కస్టమర్స్కి వాళ్ళ లోగో తోటి అడ్వర్టైజింగ్ చేసుకుంటారు. అలాగే మనం ఇట్లాంటివి కూడా క్యాలెండర్ డిజైన్ కూడా కోరల్డ్రాతో చేయొచ్చు. ఇది వాల్ క్యాలెండర్. ఇట్లాంటి అట్రాక్టివ్ డిజైన్స్ మనం చేయొచ్చు. అలాగే టేబుల్ టాప్ క్యాలెండర్, డెస్క్ క్యాలెండర్ అంటే టేబుల్ మీద పెట్టేసి ఉండేదాన్ని టేబుల్ క్యాలెండర్, డెస్క్ క్యాలెండర్ అంటారు. అంటే కంపెనీస్ లోగోస్ ఇట్లాంటి మంచి డిజైన్స్ చేసిన తర్వాత వాళ్ళు బల్క్లో ప్రింట్ చేసి వాళ్ళ కస్టమర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. కస్టమర్ ప్లేస్లో వాళ్ళ డెస్క్టాప్ మీద వాళ్ళ కంపెనీ లోగోతో వాళ్ళ ప్రోడక్ట్ డిస్ప్లే అడ్వర్టైజింగ్తో ఇట్లాంటివి కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు. అలాగే మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ప్యాకేజింగ్ డిజైన్. ప్రతి కంపెనీ ప్రతి ప్రోడక్ట్ ప్యాకేజ్ తోటే మార్కెట్లోకి వస్తుంది. ఇలాంటి సీడ్ కంపెనీస్ సెక్టర్లో కూడా మనం ఇట్లాంటి పౌచెస్ అట్రాక్టివ్గా డిజైన్ చేస్తే మన సీడ్ కంపెనీస్ కూడా ప్యాకేజింగ్ డిజైనర్గా కెరీర్ స్టార్ట్ చేయొచ్చు. అలాగే ఇలాంటి బాక్స్, పౌచ్, ఫ్రెంచ్ ఫ్రైస్, శాండ్విచ్, పిజ్జా, స్వీట్ బాక్స్, యాంటీవైరస్ సాఫ్ట్వేర్ ఏ ప్రోడక్ట్ కొన్నా కానీ దానికి అవుటర్ బాక్స్ అనేది కామన్గా వస్తుంది. సో మనం ప్యాకేజింగ్లో కూడా ఇలాంటివి కూడా బాగా క్రియేట్ చేసుకోవచ్చు. ఇలాంటి ఐస్ క్రీమ్ పౌచెస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే అగ్రికల్చర్లో సీడ్ కంపెనీస్లో ఇట్లాంటి ఒక్కొక్క వెరైటీకి ఒక్కొక్క డిజైన్ ఉంటుంది. సో అలాగే మనకు అగ్రికల్చర్ సెక్టర్లో కూడా మనం ప్యాకేజింగ్ డిజైనర్గా కెరీర్ స్టార్ట్ చేయొచ్చు. అలాగే ఇలాంటి ఎన్నో రకాల ప్యాకేజెస్, పేపర్ కానీ, పౌచ్ కానీ, బాక్స్ కానీ ఇలాంటి రకరకాల ప్యాకేజింగ్ డిజైన్స్ కూడా చేయొచ్చు. సో ఫ్రెండ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మోర్ అప్డేట్స్ ఫ్రమ్ డిజిటల్ హబ్.